మనకు ఎక్కువగా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ గానీ, టైఫాయిడ్ గానీ, మలేరియా గానీ ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఏమవుతది? ప్లేట్‌లెట్ కౌంట్ అనేది తగ్గుతా ఉంటది. రక్తం తగ్గిపోతా ఉంటది. డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు గూడా తగ్గిపోతా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం ఏం జేయాలి అంటే ఈజీగా మన ఇంట్లోనే అన్నం వండేటప్పుడు మీరు గంజి వార్చండి. గంజి వార్చిన తర్వాత ఆ గంజిలో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్‌గా తాగబుద్ధి గాదు గాబట్టి లైట్‌గా మీరు గనక సాల్ట్ వేసుకొని తాగితే మీ ప్లేట్‌లెట్ కౌంట్ అనేది దాదాపు మంచిగా పెరుగుతది టాబ్లెట్స్ లేకుండానే. మీరు యాంటీబయాటిక్స్ వాడుతా ఉంటారు గదా! వాటితో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ పెరగడానికి మెడిసిన్ గూడా ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకుంటూ మీరు గంజి తాగండి. అంతేకాదు సంత్రం పొట్టు ఉంటది గదా! బత్తాయి, ఆరెంజ్ పొట్టు గానీ, బత్తాయి పొట్టు గానీ ఇలాంటివి గనక మనము ఉట్టిగనే పడేయకుండా వాటిని ఒక గ్లాస్ వాటర్‌లో తీసుకొని మరగబెట్టుకొని ఒక టీ కప్ అంతా మనము డైలీ తాగితే జ్వరం వచ్చినప్పుడు గానీ, ఉట్టప్పుడు గానీ, కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు, నరాల మెడిసిన్ వాడినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతా ఉంటది. అలా తగ్గినప్పుడు ఏంటంటే, మీరు ఈ సంత్రం యొక్క పొట్టును పడేయకుండా మీరు బాయిల్ చేసుకొని, అంటే వేడి చేసుకొని మీరు ఒక కప్పు గనక తాగితే మీకు ప్లేట్‌లెట్ కౌంటు, ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు అనేటివి మంచిగా ఉంటాయి గాబట్టి తాగండి. గంజి అయితే చాలా చాలా పనిజేస్తది.